హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ వచ్చేసి ఈ ఎండకి చూడండి మొక్కలు ఎట్లా వడిలిపోయినాయో. చూసారా? ఒకే కొమ్మకి ఎన్ని పూలు వచ్చినాయో గుర్తుగా గులాబీలు. చెట్టుకి మల్లె మొగ్గలు వచ్చినాయండి. ఇదిగో చూస్తున్నారా? ఇదిగో ఇక్కడ వచ్చినాయి ఈ మల్లె మొగ్గలు. ఇదిగో ఇక్కడ కూడా వచ్చినాయి. ఇదిగోండి పైన అయితే గుత్తుగా వచ్చినాయి. అగో చూస్తున్నారా? మల్లె చెట్టుకి అప్పుడే మల్లె మొగ్గలు వచ్చేసినాయి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, వచ్చేసినాయి మల్లె చెట్టుకి. దీనికి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఈ చెట్టుకి. ఎప్పుడో సడన్గా పూసి మంచి స్మెల్ వస్తూ షాక్ ఇస్తాయన్నమాట మాకైతే ఈ మల్లె మొగ్గలు. చూడంగానే చీకట్లో వైట్ కలర్లో బాగా కనిపిస్తూ ఉంటాయి. అగో పైన ఉన్నాయి చూస్తున్నారా? ఇవేమో బాసాన్లు ఇవి తోమి ఇక్కడ పెట్టేశాను మిషన్లో. ఎండ అయితే అసలు మామూలుగా లేదు. టైం వచ్చేసి 10:30 అయింది కదా. అసలు ఎండ ఎట్లా ఉండాలంటే అట్లా ఉంది. ఇదిగోండి పూజ అది కూడా చేసేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అది కొంచెం లేట్గానే చేశాను వీడియో స్టార్ట్. తీసుకున్నాను గులాబీలను, చామంతులు. ఇదైతే వచ్చేసి వెన్నపూస బయట పెట్టాను. నెయ్యి అయిపోవచ్చింది కదా, కాచేసుకుందాము అని చెప్పి బయట పెట్టేసుకున్నాను. ఇదిగోండి రాగి జావ కోసం ఇది అవుతున్నది కదా. నీళ్ళు మరిగినవి రాగి జావ పెట్టేసుకొని ఇంకా కర్రీ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇదైతే వచ్చేసి ఆవిరి కుడుము పిండి అండి. మినపప్పు ఎక్కువ, బియ్యం తక్కువ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మనం ఇడ్లీ ఎట్లా ఆవిరి మీద ఉడికించుకుందామో ప్లేట్కి కొంచెము నీళ్లు కానీ లేకపోతే నెయ్యి మీ ఇష్టము, నెయ్యి రాసేసి ఉడికించుకొని తింటే చాలా బాగుంటుందండి. దేంతో అయినా తినచ్చు. ఇది వెల్లుల్లిపాయ కారంతో ఎక్కువ ఇష్టపడతారు. లేదు అంటే మీ ఇంట్లో ఏదైనా చట్నీస్ ఉంటే అవి కూడా వేసుకొని తినచ్చు. కాకపోతే ఇది కాస్త రోజు తింటే మాత్రం మనకి కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళకి కొంచెం బలం అని చెప్పి చెప్తూ ఉంటారు. మామూలు మినపగుండుతో కాకుండా పొట్టు మినపప్పు దొరుకుతాయండి. మీకు కనుక ఓపుకుంటే దాంతో చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బలం. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మంచిగా చేసి పెట్టేవాళ్ళు. అప్పట్లో ఏముంటాయండి టిఫిన్స్ అంటే, ఇంకా రాగి జావా లేకపోతే ఆ రాగి పిండిలో ఇంత పంచదార, పాలు, నెయ్యి వేసి కలిపి ఇచ్చేవాళ్ళు. అవి తిని మేము ఆడుకునేవాళ్ళం. అట్లాంటివే ఉండేవి పాతకాలంలో. ప్రత్యేకించి మార్నింగ్ టిఫిన్స్ అనేవి ఏమి ఉండేవి కాదు కదా. ఈ పిండి ఆవిరి కుడుము పిండి ప్లేట్లో వేసేస్తే అవి బాగా బన్నులాగా వచ్చేవన్నమాట. అవి చేసేవాళ్ళు. అది ఒక ముక్క తినేసి ఆడుకునేవాళ్ళం మంచిగా మేమైతే. అప్పుడు తిన్న తిండి కాబట్టి మనం ఈ మాత్రంగా ఉండి ఇప్పుడు ఏవో చేసుకోగలుగుతున్నామండి. లేకపోతేనా. ఇదిగోండి రాగి జావ కూడా పెట్టేసుకున్నాను. ఇది కొంతసేపు అయితే చిక్కబడిపోతుంది. చూడటానికి అట్లా పల్చగా కనిపిస్తుంది కానీ చిక్కగా ఉంటుంది. ఇదిగోండి వెన్నపూస అది కూడా కరుగుతున్నది ఇప్పుడే. ఇదిగోండి ఇవాళ అయితే వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నా. మజ్జి పులుసు పెట్టేస్తా. ఇక చట్నీస్ ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి. ఇదిగోండి ఈ ఫెస్టివల్ వస్తుంది కదా ఉగాది అని మొత్తం అంతా క్లీనింగ్ చేసి కర్టెన్స్ ఇవన్నీ వేసేసుకున్నాను మార్నింగ్ నుంచి. వేయటానికి ఒక 1/2 అవర్ అట్లా పట్టిందండి. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇవేమో పుల్ల మజ్జిగ, ఇవేమో మామూలు మజ్జిగ. ఈ రెండు మిక్స్ చేసి మజ్జి పులుసు పెట్టేసుకుంటున్నా. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసి మజ్జిగ చేసేస్తున్నా. ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ మిక్సీ వేసేసుకున్నాను. ఇందులో వేసేసుకొని శనగపిండి, ఉప్పు, పసుపు వేసుకొని నెయ్యితో పోపు పెట్టేసుకుంటున్నా మజ్జి పులుసు. ఇంకా ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనం నిమ్మకాయ మజ్జిగ కూడా చేసుకుంటే, మజ్జిగ చేసేసి ఇంత నిమ్మకాయ, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అట్లానే వచ్చేసి కొంచెం అవి కూడా వేసుకుంటే మనకి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ అవి తగలకుండా ఉంటాయి కదండి. అందుకని ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే మాత్రం అవి కూడా చేసేస్తాను. స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఇవాళ మజ్జిగ పులుసు పెట్టాను కాబట్టి ఇవాళ చేయట్లేదు, లేకపోతే మాత్రం చేసేదాన్ని. ఇదిగోండి అన్నీ వేసేసాను కదా. ఇప్పుడైతే వచ్చేసి దీన్ని బ్లెండ్ చేసేస్తున్నాను.
ఇదిగోండి నెయ్యితోటి పోపు వేసేసుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ మజ్జిగ పులుసు కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇంకా ఆలు ఫ్రై ఒకటి చేసేస్తే అయిపోతుంది. ఇదిగోండి మంచి గుమ్మగుమ్మలాడుతున్నది నెయ్యితోటి పోపు వేసేసరికి మజ్జిగ పులుసు. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి మజ్జిగ పులుసు కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇక్కడైతే వచ్చేసి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆలు ఫ్రైకి అని చెప్పేసి. ఇదిగోండి ఆలు తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడంతా కొత్తదే వస్తున్నదండి. ఆలు వచ్చేసి పాతవి దొరకట్లేదు. చిన్న చిన్నవి పైన బాగానే ఉంటున్నాయి, లోపలంతా పాడైపోయి ఉంటున్నాయి. అట్లా వస్తున్నాయి ఆలు వచ్చేసి. ఇదిగోండి సాయంత్రం ఈవినింగ్ పూట స్నాక్స్ కోసం అని చెప్పేసి శనగలు అవి నానేసి పెట్టేసుకున్నాను. ట్యూషన్ అవ్వగానే మాకు బాగా ఆకలిస్తుంది కదండి ఎవరికైనా వచ్చేసి తిందాంలే అని చెప్పి ఇట్లా నానేసి పెట్టేసుకున్నా.